హలో హలో రంజిత్ హలో మా రెస్పాండ్ కావాలి మీరు ఎవరో ఒకరు. సార్ చెప్పండి సార్. ఓకే నాన్న, అది ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది కదా, అది అర్థమైందా? అర్థమైంది సార్. ప్రాక్టీస్ చేశారా? చేశాం సార్. వెరీ గుడ్ మా. సెకండ్ ప్రాబ్లం రాసుకున్నారు కదా, దానికి ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫామ్ బి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గీసి ఫస్ట్ మనం దాని కింద షెడ్యూల్స్ వేస్తాం. షెడ్యూల్డ్ 13, 14, 15, 16 ఇవి మూడు గీయండి. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దాని కింద షెడ్యూల్ 13, 14, 15, 16. సో 7 వరకు గీసి పెట్టింటే మనం ప్రాబ్లం స్టార్ట్ చేస్తాను. నేను ఒకసారి ప్రాబ్లం చదివి మీకు క్లియర్గా మళ్ళీ ఒకసారి ఏది ఎక్కడి కిందకు వస్తుందో చెప్పి నేను మీకు ప్రాబ్లం వేద్దాం. సో ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షెడ్యూల్డ్ 13 ఇంట్రెస్ట్ ఎండ్ ఇంట్రెస్ట్, అలాగే 14 షెడ్యూల్డ్ 14 అదర్ ఇన్కమ్, షెడ్యూల్డ్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనమ్మా? హలో హలో గీసుకుంటున్నారా? హలో హెడ్డింగ్ చెప్తాను చూడండి పైన. సౌత్ ఇండియా బ్యాంక్ లిమిటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2016. South India Bank Limited profit and loss account for the year ended 31st March 2016. ఎవరు హలో రాసుకున్నారమ్మా? ఎవరో ఒక రెస్పాండ్ కానీ. రోమన్, రంజిత్, శ్వేతనా, స్వాతినా, అఫ్రిన్, సంధ్య రాసుకున్నారా? ఐశ్వర్య, వెంకటేష్ అయిపోయిందమ్మా? రైట్. సో ఫస్ట్ నేను ప్రాబ్లం చదువుతాను చూడండి. సెకండ్ ప్రాబ్లము రైట్. From the following information, prepare profit and loss account of South India Bank Limited as on 31st March 2016. సో దీనికోసం మనకు రూపీస్ ఇన్ థౌజండ్స్లో ఇచ్చాడు. సో కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ 3045. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అంటే ఇది మనము షెడ్యూల్డ్
13లో ఇంట్రెస్ట్ ఎర్న్డ్ కింద వేసుకుంటాం. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ 115 ఇచ్చాడు. ఇది కూడా షెడ్యూల్డ్ 13లో ఇంట్రెస్ట్ కింద వేసుకుంటాం. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్సెస్ విత్ ఆర్బీఐ, సో ఇది కూడా మనము షెడ్యూల్డ్ 13లో వేసుకుంటాం. అలాగే కమిషన్, ఎక్స్చేంజ్, బ్రోకరేజ్ 820, సో అదర్ ఇన్కమ్స్ కింద వేసుకుంటాం. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అదర్ ఇన్కమ్స్ కింద షెడ్యూల్డ్ 14లో వేసుకుంటాం. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ 1025 ఇచ్చాడు. ఇది ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ షెడ్యూల్డ్ 15లో వేస్తాం. అలాగే ఇంట్రెస్ట్ ఆర్బీఐ అన్నాడు 161, ఇది కూడా షెడ్యూల్డ్ 15లో ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ కింద వేస్తాం. పేమెంట్ అండ్ ప్రొవిజన్స్ ఫర్ ఎంప్లాయీస్ అన్నాడు, ఇది మనం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్డ్ 16 కింద టోటల్ చేసుకుంటాం. అలాగే రెంట్, ట్యాక్సెస్ అండ్ లైటింగ్ 210 ఇచ్చాడు. సో దీన్ని కూడా మనము ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద షెడ్యూల్ 16లో వేస్తాం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 180 ఇచ్చాడు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 180, ఇది కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్ 16లో వేసి టోటల్ చేస్తాం. అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిసిటీ 95 ఇచ్చాడు. ఇది కూడా మనకు షెడ్యూల్డ్ 16. డిప్రిసియేషన్ 92, సో ఇది కూడా షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. డైరెక్టర్స్ ఫీ, ఆడిటర్స్ ఫీ, లా చార్జెస్, పోస్టేజీ, టెలిగ్రామ్స్ అండ్ టెలిఫోన్, ఇన్సూరెన్స్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్సెస్, ఇవన్నీ కూడా మనకు ఎక్కడి నుంచి అంటే పేమెంట్స్ అండ్ ప్రొవిజన్స్ ఫర్ ఎంప్లాయీస్ కాడి నుంచి లాస్ట్ వరకు అన్నీ కూడా మనము ప్రతి ఒక్కటి షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద వేసుకుంటాం. అర్థమవుతుందా? సో కాబట్టి పైన చెప్పినటువంటిది మళ్ళీ చూడండి ఒకసారి. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అనేది షెడ్యూల్డ్ 13 ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ కింద వేసుకుంటాము. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ 115 వచ్చేసి అది కూడా షెడ్యూల్డ్ 13 మనము సంపాదించిన వడ్డీ కింద వేసుకుంటాము. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ, ఇది కూడా సంపాదించిన వడ్డీ షెడ్యూల్డ్ 13 కింద వేసుకుంటాము. కమిషన్ అండ్ ఎక్స్చేంజ్ బ్రోకరేజ్, కమిషన్, ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్ అన్నాడు 820, ఇది షెడ్యూల్డ్ 14 అదర్ ఇన్కమ్స్ కింద. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 110 ఇచ్చాడు, ఇది కూడా అదర్ ఇన్కమ్ అవుతుంది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్, ఇది షెడ్యూల్డ్ 15 ఇంట్రెస్టెడ్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తుంది, ఇంట్రెస్టెడ్ ఎక్స్పెండెడ్. అలాగే ఇంట్రెస్ట్ టు ఆర్బీఐ, ఇది కూడా షెడ్యూల్డ్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ కిందకు వస్తుంది. అలాగే పేమెంట్ అండ్ ప్రొవిజన్స్ ఫర్ ఎంప్లాయీస్, ఇక్కడి నుంచి లాస్ట్ ప్రతి ఒక్క అంశము మనకు రిపేర్స్ అండ్ మెయింటెనెన్సెస్ వరకు అన్నీ కూడా మనకు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద షెడ్యూల్డ్ 16లో వేసుకుని టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతో షెడ్యూల్డ్ 16 కింద వేసుకుని టోటల్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్ చూడండి. అదర్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాడు? 1, ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ మెన్షన్డ్ అబౌవ్ ఈజ్ ఆఫ్టర్ అడ్జస్టెడ్ ఫర్ ది ఫాలోయింగ్ అన్నాడు. సో కాబట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ మెన్షన్డ్ అబౌవ్ ఈజ్ ఆఫ్టర్ అడ్జస్టెడ్ ఫర్ ది ఫాలోయింగ్ అన్నాడు. అలాగే ట్యాక్స్ ప్రొవిజన్ ఫర్ ది ఇయర్ 220 దాంట్లో ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే ప్రొవిజన్ ఫర్ డ్యూరింగ్ ది ఇయర్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 102 డౌట్ఫుల్ డెట్స్ కి ప్రొవిజన్ ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రాఫిట్ వచ్చింది దాంట్లో నుంచి మనము ఈ లాస్ లెస్ చేసుకోవాలి. అలాగే రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్, రిబేటు అంటే ఇక్కడ మనకు డిస్కౌంట్ వస్తుంది, అది బిల్స్ మనము ట్రేడ్ బిల్స్, వర్క్ బిల్లుని మనము బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటాం. ముందుగా అవసరమైతే నగదు ముందుగా మన ఖాతాదారుడు ఒక 3 నెలలకో 4 నెలలకో మనకు వర్తక బిల్లు ఇస్తే దాని లోపల మనకు డబ్బు అవసరమైనప్పుడు డబ్బు
మనీ ముందుగా బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుని దాని మీద నగదును మనం తీసుకోవడం జరుగుతుంది ముందుగా మన అవసరానికి. సో కాబట్టి అలాంటి డిస్కౌంట్ని మనము డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అంటాం. డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. అయితే ఇక్కడ రిబేటు అంటే అది ఈ గడువు తీరినటువంటి అని అర్థం అక్కడ. అంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి డిస్కౌంట్. అంటే ఫైనాన్షియల్ ఇయర్ మార్చి 30 వరకు వస్తేనే ఆదాయము ఈ సంవత్సరం ఆదాయంగా మనం పరిగణించాలి. అదే రిబేటు తర్వాత ఏప్రిల్, మే నెల, జూన్ ఆ నెలకు సంబంధించిన నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటిది కదా అది. సో కాబట్టి అప్పుడు డిస్కౌంట్ ఆ నెలకు సంబంధించినటువంటిది ఉంటే దాన్ని మనం రిబేటు అంటాం. ఏమంటాము? రిబేటు అంటే గడువు తీరినటువంటి డిస్కౌంట్ అని అర్థం. అంటే ఈ సంవత్సరము మనము దాన్ని ఆదాయంగా పరిగణించకూడదు, నెక్స్ట్ ఇయర్కి అది డిస్కౌంట్ సంపాదించింది కాబట్టి అది అందుకని మనము ఆ రిబేటు అని ఉంటే మనము ఇక్కడ ఎంతైతే మనకు ఇంట్రెస్ట్ డిస్కౌంట్ ఇచ్చినాడో దాంట్లో నుంచి దీన్ని లెస్ చేసుకోవాలి. అర్థమవుతుందా? మొత్తం వచ్చేసి 392. అలాగే 25% ప్రాఫిట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్ అన్నాడు. ఇది చెప్పినా చెప్పకపోయినా మనం ఆల్రెడీ కరెంట్ ఇయర్ ప్రాఫిట్లో నుంచి 25% ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ 5% ఆఫ్ ప్రాఫిట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్, రెవెన్యూ రిజర్వ్ అన్నాడు. రెవెన్యూ రిజర్వ్కి ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ ఇచ్చుంటే దాన్ని కనుక మనకు ఇవ్వలేదు అనుకుంటా, ఇక్కడ వచ్చిన్నాడు. అలాగే ఆ రెండిట్లో కలిపి 5% రెవెన్యూ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే ప్రాఫిట్ బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది లాస్ట్ ఇయర్ వచ్చేసి 16,000 ఇచ్చాడు. ఈ ఇయర్కి ఎంత వస్తుందో రెండింటిని మనం యాడ్ చేసి మొత్తం టోటల్ ఇన్కమ్ ఎంత ఉందో చూపిస్తాము. దీని యొక్క అప్రోప్రియేషన్స్ కూడా, వినియోగతాలు కూడా చూపించాలి. ఇది మనకు ప్రాబ్లము, చాలా సింపుల్ ప్రాబ్లము. అయితే మనము ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా మనకు ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు, కానీ అడిషనల్ గా కొన్ని ఇన్ఫర్మేషన్స్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ప్రొవిజన్ ఫర్ ది ఇయర్, ప్రొవిజన్ ఫర్ డ్యూరింగ్ ది ఇయర్, ఫర్ డౌట్ఫుల్ డేట్స్ 1 or 2 ఇచ్చినాడు. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 12 ఇచ్చినాడు. ప్రాఫిట్ ఇచ్చినాడు. కాబట్టి మొత్తం వచ్చినటువంటి ప్రాఫిట్లో నుంచి ఈ 12 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉందో దాన్ని వేసుకుంటాం. అలాగే రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అన్నాడు. దీన్ని కూడా మనకు డిస్కౌంట్ ఎంతైతే ఉందో బిల్స్ ఇంట్రెస్ట్ ఆన్ డిస్కౌంట్ దాన్ని 58 తీసేయాలి. సో ఇది థౌజండ్స్ లో మనకి ఇచ్చిండేది. ఇక్కడ పైన చూడండి థౌజండ్స్, ఇక్కడ మాత్రం ప్రాఫిట్ బ్రాట్ ఫార్వర్డెడ్ ఫర్ ది లాస్ట్ ఇయర్ అన్నాడు. ఇది మాత్రము మనకు థౌజండ్స్ లో ఇచ్చినాడు కనుక భావించుకోవాలి. రైట్. సో కాబట్టి ఇప్పుడు మీరు షెడ్యూల్డ్ 13 గీస్తున్నారా? రెస్పాండ్ కావాలి ఎవరో ఒకరు. మీరు ఎవరు రెస్పాండ్ కాకపోతే నేను ఎవరికి చెప్తున్నట్టు? హలో 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 ఇదేమి ఎవరు రెస్పాండ్ కాలేదు? రంజిత్, హలో హలో కార్తిక్, రంజిత్, ఎవరు రెస్పాండ్ కాలేదేమి? 11 మంది ఉన్నారు క్లాస్కి. రైట్ సార్ చెప్పండి సార్. ఏమ్మా ఎవరు ఆ షెడ్యూల్డ్ 13 వేయండిమ్మా. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రాబ్లం చదివింది విన్నారా? ఎస్ సార్. ఏమ్మా? రైట్. షెడ్యూల్డ్ 13 కింద రాసుకోండి. రైట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షెడ్యూల్స్ అన్ని గీశారు కదా. రైట్. ఇప్పుడు షెడ్యూల్డ్ 13
ఇంట్రెస్ట్ ఎండ్ సంపాదించిన వడ్డీ షెడ్యూల్డ్ 13 ఇంట్రెస్ట్ అండ్ దాని కింద 1 ఇంట్రెస్ట్ బార్ డిస్కౌంట్ అని పెట్టుకోండి. ఇంట్రెస్ట్ బార్ డిస్కౌంట్ లోపల ఇన్నర్లోనే దాని పక్కనే బ్రాకెట్లో 3045 ప్లస్ 220 ప్లస్ 102 ప్లస్ 12 ఇవన్నీ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే అక్కడ లోపల ఇన్నర్లోనే దాని పక్కనే వేసుకోండి. ఇంట్రెస్ట్ బార్ డిస్కౌంట్ 3045 ప్లస్ 220 ప్లస్ 102 ప్లస్ 12. ఎందుకంటే ఇవన్నీ తీసేసిన తర్వాత మనకు ఇంట్రెస్ట్ అండ్ డివిడెంట్ ఇచ్చాడు. సో మనం ట్యాక్స్ ఎలా ఇప్పుడు కడతాం కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. ఎక్సెప్ట్ రిబేట్ తప్ప, రిబేటు అంటే అది గత సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయం కనుక అది దాన్ని మాత్రము మనం యాడ్ చేసుకోలేదు, రిమైనింగ్ అన్ని యాడ్ చేసుకున్నాం. సో కాబట్టి ఈ ప్రొవిజన్స్ అన్ని ఏర్పాటు చేయకముందు మనకి ఇన్కమ్ ఎంత ఉంటుందో దాన్ని వేసుకోవాలి. వాడు ప్రొవిజన్స్ ముందుగా ఏర్పాటు చేసిన తర్వాత మనకి అది ఇచ్చినాడు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అనేది. కాబట్టి 3 అంశాలు ఎక్సెప్ట్ రిబేట్ తప్ప రిమైనింగ్ అన్ని మనము ఈ 3045కి యాడ్ చేశాం. సో యాడ్ చేస్తే ఇప్పుడు మీకు 3379 వస్తుంది. 3379. మళ్ళీ ఒకసారి ఇది ఎందుకు యాడ్ చేసామనేది చెప్తాం చూడండి. మనకు 3045 అన్ని డిడక్షన్స్ ప్రొవిజన్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చినటువంటి మొత్తము 3045. సో మనం ఎలా ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రాఫిట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తాం. సో కాబట్టి ఎంత చెప్పుకుంటే అంత పర్సెంట్. కాబట్టి ఇవన్నీ తీసేసిన తర్వాత వచ్చినటువంటి లాభం అన్నాడు కాబట్టి, ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి, సంపాదించినటువంటిది అన్నాడు కాబట్టి లాభం కాదు, సారీ. సో కాబట్టి ఆ 3045కి 220 102 ప్లస్ 12. 220 అంటే ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్. 102 అంటే ప్రొవిజన్ డ్యూరింగ్ ది ఇయర్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. 102 అన్నాడు. ముందుగా ప్రొవిజన్ ఒకటి ఏర్పాటు చేశాడు కాబట్టి మనం దాన్ని యాడ్ చేసుకున్నాము. అలాగే లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లెస్ చేస్తుంటాడు కాబట్టి ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే మనకు మొత్తము 3379 వచ్చింది. అలాగే నెక్స్ట్ రెండోది ఇంట్రెస్ట్ కింద 2 ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్. 105. నెక్స్ట్ 3 ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ RBI అండ్ అదర్ ఇంటర్ బ్యాంక్ ఫండ్ అది వచ్చేసి 180. సో ఈ 3 టోటల్ చేసుకోవాలి. నాకు మీరు రెస్పాండ్ అయితే చెప్తాను. రంజిత్, హాయ్. అదర్స్ ఏమి లేవు, డాష్ పెట్టండి. ఇవి 4 రాసుకోండి. ఏమేమి 4? 1 ఇంట్రెస్ట్ బార్ డిస్కౌంట్ 3379. ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 115. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ RBI అండ్ అదర్ ఇంటర్ బ్యాంక్ ఫండ్ 180. ఏమ్మా స్వాతినా, సంధ్య, ఎవరో ఒక రెస్పాండ్ కావాలి. మీరు చేస్తున్నారా లేదా నాకు ఎలా అర్థమవుతుంది? రంజిత్, సార్. ఎవరుమా?
శ్రీలత సార్. వేస్తున్నామా ప్రాబ్లము? వేస్తున్నాం సార్. ఏమేం రాసుకున్నారు చెప్పుడు ఇప్పుడు? షెడ్యూల్డ్ 13 కింద ఏమేం రాసుకున్నారు? ఇంట్రెస్ట్ ఆన్ డిస్కౌంట్. ఇంట్రెస్ట్ బార్ డిస్కౌంట్. ఇంట్రెస్ట్ లేదా డిస్కౌంట్ రెండు, అది ఇంట్రెస్ట్ బార్ పెట్టుకోండి మధ్యలో. ఇంట్రెస్ట్ బార్ డిస్కౌంట్. ఏమేమి తీసుకున్నారు ఇంట్రెస్ట్ కింద? వచ్చినటువంటి అవన్నీ వేస్తున్నాం సార్. ఎంత తీసుకున్నారు చెప్పాలి, ఎంత టోటల్? ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ సార్. 115. అవును సార్. ఇంట్రెస్ట్ ఆన్ ఆర్బిఐ, బ్యాలెన్స్ విత్ ఆర్బిఐ, అదర్ ఇంటర్ ఫండ్ బ్యాంక్ 180. ఆ మూడు టోటల్ చేయండి ఆయన, ఎంత వస్తుందో ఆ మూడు టోటల్ చేయండి. షెడ్యూల్ 13 టోటల్ ఎంత వస్తుంది? వెరీ గుడ్ మా, 3674 టోటల్. రైట్. అలాగే షెడ్యూల్ 14 అయింది ఆయన. షెడ్యూల్ 14 other income. సో ఈ విధంగా మీరు వేసుకుంటే చాలు. కనబడుతుందా? షెడ్యూల్డ్ 13 ఇంట్రెస్ట్ అండ్, మీరు నేను పేరు రాయలేదు సో కాబట్టి 3045 ప్లస్ 220 ప్లస్ 102 ప్లస్ 12 టోటల్ 3379. అలాగే సెకండ్ది ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ 115. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్సెస్ విత్ ఆర్బిఐ 180. ఈ మూడు టోటల్ చేస్తే మీకు షెడ్యూల్డ్ 13లో 3674. అలాగే షెడ్యూల్డ్ 14 క్యాల్కులేట్ చేయండి. షెడ్యూల్డ్ 14 కింద ఏమేమి వస్తాయి? అదర్ ఇన్కమ్స్. షెడ్యూల్డ్ 14 అదర్ ఇన్కమ్ వేస్తున్నారమ్మా? ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ కమిషన్, ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్. కమిషన్, ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్ 820. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్నర్లో వేసుకోండి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 110. ఈ 110లో నుంచి లెస్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. 12 ఉంది, తీసేస్తే 98 అయింది. 98. సో కాబట్టి టోటల్ షెడ్యూల్డ్ 14 వచ్చేసి 14 ఎంత అవుతుంది? 98 820 ప్లస్ టోటల్ 919 అవుతుంది. 918. హలో మా స్వాతినా సంధ్యానా? చెప్పండి సార్. సిగ్నల్స్ బాగా షెడ్యూల్డ్ 14 వేసారు నాయన. వేసాను సార్. ఏమేమి రాసావమ్మా? కమిషన్, ఎక్స్చేంజ్ అండ్ బ్రోక్ 820. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ 110. దాంట్లో నుంచి ఇన్నర్లో వేసుకొని మైనస్ లాస్ వస్తే దాంట్లో నుంచే డిడక్ట్ చేసుకోవాలి. లెస్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 12 లెస్ చేస్తే 98. టోటల్ షెడ్యూల్ 14 టోటల్ ఎంత వస్తుంది? షెడ్యూల్ 19
918, వెరీ గుడ్. నెక్స్ట్ షెడ్యూల్ 15 చూడండి. షెడ్యూల్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ షెడ్యూల్ 15 ఇంట్రెస్ట్ expended. 1. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్, అంటే బ్యాంక్ వడ్డీ సంపాదిస్తుంది, ఇంట్రెస్ట్ అది దాన్ని డిస్కౌంట్ అంటాం. సో కాబట్టి డిపాజిట్స్ పై ఇంట్రెస్ట్ అంటే అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదంటే అది ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, చెల్లించినటువంటి వడ్డీ. బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి డిపాజిట్స్ పై. కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అంటేనే డిపాజిట్స్ ఎవరివి? ప్రజలు. కాబట్టి ఆ ప్రజలకి ఓ ఇంట్రెస్ట్ చెల్లిస్తుంది. కాబట్టి అప్పుడు మనం దాన్ని క్యాచ్ చేయాలి. ఇది ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ ఇంట్రెస్ట్ గా మనం భావించుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అంటానే ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ కిందకి తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ 1022, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ 1225. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఆర్బిఐ బార్ ఇంటర్ బ్యాంక్ ఫండ్. ఆర్బిఐ కానీ లేదా ఇతర బ్యాంకులకి మనం చెల్లించినటువంటి వడ్డీ. ఇతర బ్యాంకుల నుంచి కూడా మనం ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో దాని ద్వారా ఏదైనా ఫండింగ్ మనం తీసుకొని ఉంటే దానికి ఇంట్రెస్ట్ చెల్లిస్తాం. రైట్. కాబట్టి అది ఇంట్రెస్ట్ ఆన్ ఆర్బిఐ బార్ ఇంటర్ బ్యాంక్ ఫండ్ 161. టోటల్ షెడ్యూల్డ్ 15 టోటల్ ఎంత వస్తుంది చూడండి. షెడ్యూల్డ్ 15 టోటల్ చెప్పాలి. 1386. ఎంతమా? 1386. వెరీ గుడ్. నెక్స్ట్ నేను చెప్పాను కదా, పేమెంట్స్ టు అండ్ ప్రొవిజన్ ఫర్ ఎంప్లాయీస్. అక్కడి నుంచి లాస్ట్ వరకు మనము అన్నీ కూడా మీరు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్డ్ 16 కింద వేయండి. షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. దాని కింద పేమెంట్స్. Payments to and provisions for employees. Payments to and provisions to employees. 1. Payments to and provisions for employees. ప్రతి షెడ్యూల్డ్కి పైన రూపీస్ ఇన్ 1000 3 zeros పెట్టుకున్నా చాలు, లేదా మీరు వర్డ్స్ లో రూపీస్ ఇన్ థౌజండ్స్ అని పెట్టుకున్నా చాలు. రెండింటి కాడ పెట్టుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఈ ప్రతి షెడ్యూల్డ్ కాడ రూపీస్ ఇన్ థౌజండ్స్ అని వర్డ్స్ లో రాసుకోవచ్చు, లేదా 3 zeros ఒమిటెడ్ అని రాసుకోవచ్చు, మీ ఇష్టం. సో కాబట్టి ఇక్కడ పేమెంట్ టు అండ్ ప్రొవిజన్స్ ఫర్ ఎంప్లాయీస్ ఎంత ఉంది? 1044. నీట్గా వేసుకొని క్యాల్కులేట్ చేసుకుంటూ రండి. సెకండ్ వన్ రెంట్ కామా ట్యాక్సెస్ అండ్ లైటింగ్. రెంట్ కామా ట్యాక్సెస్ అండ్ లైటింగ్ 210. థర్డ్ వన్ printing and stationery. 210.
అయిపోయింది కదా. నెక్స్ట్ 180 ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 180. ఫోర్త్ వన్ అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిసిటీ. Advertising and publicity 95. Next, fifth one, depreciation on banks property. Depreciation on banks property 92. Next, director fees, comma, allowances and expenses. Director fees, comma, allowances and expenses 220. Next, seventh one, auditor's fee and expenses. Auditor's fees and expenses 120. Next, eighth one, postage, comma, telegrams and telephones. Postage, comma, telegrams and telephones 70. Next, law charges. Ninth one, law charges 230. Tenth one, repairs and maintenance. Repairs and maintenance 48. Insurance bima 56. 11th one, ఇన్సూరెన్స్ 56. రాసుకొని మొత్తం టోటల్ చేయండి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్ 16 ఎంతో రాశారమ్మా? అన్ని ఏమైనా మిస్ అయినాయా? హలో, మా టోటల్ చేసి చెప్పండి. షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ టోటల్ ఎంత? 2365 sir. వెరీ గుడ్ మా, 2365. రైట్. సో ఇది మనకు వర్కింగ్ నోటు. షెడ్యూల్స్ అంటే వర్కింగ్ నోట్ ఏం లేదు. షెడ్యూల్డ్ 13 ఎంత వచ్చింది? మళ్ళీ ఒకసారి చూడండి, 3674. షెడ్యూల్డ్ 14 అదర్ ఇన్కమ్స్ ఎంత వచ్చింది? 918. షెడ్యూల్డ్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ 1386. షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 2365. ఓకే, నౌ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లెట్స్ కమ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏమైనా హెడ్డింగ్ పెట్టుకున్నారు? సౌత్ ఇండియా బ్యాంక్ లిమిటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2016. రైట్. సో పర్టికులర్స్, షెడ్యూల్డ్ నంబరు, ఇయర్ ఎండెడ్ 31st March 2016, రూపీస్ ఇన్ థౌజండ్స్, 3 zeros పెట్టుకోవచ్చు, వర్డ్స్ లో రాసుకోవచ్చు, లేదా 3 zeros ఒమిటెడ్ అని రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే అమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వచ్చారా? హలో, కానీ 5 minutesలో అయిపోతుంది, టైము దాటేసింది. మీకు నెక్స్ట్ అవర్ ఒక 5 minutes లేట్గా నేను చెప్తాను. ఎవరిది నెక్స్ట్ అవర్ క్లాస్ ఉందమ్మా? నెక్స్ట్ అవర్? హలో, ఉంది సార్. ఎవరిదమ్మా?
బిఎల్ సార్ శ్రీను సార్. నేను సారే చెప్తానులే, ఒక 5 minutes ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. 5 minutes. రైట్. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వచ్చి ఫస్ట్ వన్ ఇన్కమ్ కింద దాన్ని అండర్లైన్ చేయండి. 1 రోమన్ అంకె 1 వేసుకోండి. ఏసీ ఇన్కమ్ 1 ఇన్కమ్, దాని కింద ఇంట్రెస్ట్ అండ్ షెడ్యూల్డ్ 13, షెడ్యూల్డ్ నంబర్ 13, షెడ్యూల్డ్ నంబర్ కింద 13, 3674, 3634, next scheduled 14, other income, scheduled 14, other income, scheduled 14, 918, రైట్. సో ఆ రెండు టోటల్ చేయండి. ఆ రెండు టోటల్ చేస్తే మనకు టోటల్ ఇన్కమ్ ఇజ్ ఈక్వల్ టు 4,592. సో ఈ విధంగా దాని మీద 2 గీతలు వచ్చేట్టుగా గీసేసుకోండి. టోటల్కి మీకు కనబడుతుంది అనుకుంటాను, చూడండి. 4,592కి ఈ విధంగా కింద 2 lines, రైట్. టోటల్, రైట్. సెకండ్ వన్ రోమన్ అంకె 2, ఎక్స్పెండిచర్ దాని కింద ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ షెడ్యూల్డ్ 15, ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ ఎక్స్పెన్సెస్ కింద దాన్ని అండర్లైన్ చేసుకొని 2 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ ఖర్చు చేసిన వడ్డీ లేదా చెల్లించిన వడ్డీ అని కూడా అనొచ్చు. కాబట్టి షెడ్యూల్డ్ 15లో ఎంత ఉంది? 1386. అలాగే షెడ్యూల్డ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్డ్ 16, 2365, 2365. అలాగే నెక్స్ట్ ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్, దీనికి షెడ్యూల్ లేదు, షెడ్యూల్ కింద డాష్ పెట్టండి. ఇది మీరు అక్కడ రూపాయల్లో దాని కింద బ్రాకెట్లో వేసుకోండి. ఏమేమంటే 220 ఫర్ ఇన్కమ్ ట్యాక్స్, అలాగే 102 ఫర్, మళ్ళీ ఇక్కడ ఆ పేర్లు పడలేదు, 102 ఫర్ డౌట్ఫుల్ డెట్స్, 220 రూపాయలు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు. వాడు ఇచ్చినాడు ఆల్రెడీ ప్రొవిజన్ చేసినటువంటిది మనం ఫస్ట్ యాడ్ చేసుకున్నాం అక్కడ. ఇప్పుడు లెస్ చేయాలి కాబట్టి మనము ప్రొవిజన్స్ కింద ప్లస్ 102, 220 వచ్చేసి ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్, 102 వచ్చేసి డ్యూరింగ్ ది ఇయర్ డౌట్ఫుల్ డేట్స్ అన్నాడు. 102 అన్నాడు. కాబట్టి ఆ రెండు టోటల్ చేస్తే మనకు 322. సో ఇప్పుడు టోటల్ చేయండి.
ఎక్స్పెన్సెస్ టోటల్ ఎంత వస్తుంది? టోటల్ చేయండి. ఎక్స్పెన్సెస్ ఇజ్ ఈక్వల్ టు 4073. 4073. 4073. ఈ 4073 రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, రోమన్ అంకె 3, ప్రాఫిట్ బార్ లాస్. ప్రాఫిట్ బార్ లాస్, దాని కింద ప్రాఫిట్ బార్ లాస్ అని పెట్టి దాని కింద నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్. నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్. నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎంత వస్తుంది చూడండి. పైన వచ్చినటువంటి టోటల్ ఇన్కమ్ లో నుంచి టోటల్ ఎక్స్పెన్సెస్ లెస్ చేయండి. లెస్ చేస్తే మనకి ఇక్కడ 519 వస్తుంది. 519 ఎంత వస్తుంది? నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ 1 - 2 బ్రాకెట్లో 1 - 2. 1 ఏంటి? ఇన్కమ్. 2 ఏంటి? ఎక్స్పెన్సెస్. ఇన్కమ్లో నుంచి ఆదాయాన్ని తీసేస్తే దానికి 1 - 2 అని బ్రాకెట్లో కూడా పెట్టుకోండి. సో కాబట్టి ఎంత వచ్చింది? 519 రైట్. అలాగే నెక్స్ట్ ప్రాఫిట్ బ్రాట్ ఫార్వర్డ్. ప్రాఫిట్ బ్రాట్ ఫార్వర్డ్. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 16,000 ఇచ్చాడు. 16,000 మనం 3 zeros తీసేసి ఇక్కడ 16 అని వేసుకోండి. 16,000 ఇచ్చాడు కాబట్టి 3 zeros పక్కన పెట్టి 16. సో అప్పుడు మనకు 535 టోటల్. ఈ 535. నెక్స్ట్ ఫోర్త్ వన్ అప్రోప్రియేషన్స్. రోమన్ అంకె 4, అప్రోప్రియేషన్స్. అప్రోప్రియేషన్స్ వాడు ఏం చెప్పాడు మనకి అక్కడ? 25% వచ్చేసి కరెంట్ ఇయర్ ప్రాఫిట్లో 25% స్టాట్యుటరీ రిజర్వ్కు మళ్లించాలి. రెండింటి లాభాల్లో కలిపి ప్రీవియస్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్లో కలిపి 5% మనము రెవెన్యూ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేయాలి. రిమైనింగ్ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది కాబట్టి టోటల్ చేసండి. ఇప్పుడు దాని కింద అప్రోప్రియేషన్స్ కింద ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్ 25% ఆఫ్ రూపీస్ 3 zeros లెస్ వదిలేసాం కాబట్టి మనము 3 zeros బ్రాకెట్లో పెట్టుకొని రూపీస్ 3 zeros పక్కన 519 25% ఆఫ్ రూపీస్ 3 zeros బ్రాకెట్లో 519 కాబట్టి 113 వస్తుంది. 130. అలాగే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్. ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్ 26. Transfer to other reserve 26. Balance carried to balance carry forward to లేదా balance carried to balance sheet. Balance carried to balance sheet 379. టోటల్ కూడా 535. టోటల్ అప్రోప్రియేషన్స్ టోటల్ చేస్తే 535. సో ఇది మనము 4 షెడ్యూల్స్ వేసాము. ఆ 4 షెడ్యూల్స్ మొత్తాన్ని ఆడేసి మనము
ఇన్కమ్లో నుంచి 2 ఎక్స్పెన్సెస్ తీసేస్తే మనకు కరెంట్ ఇయర్ ప్రాఫిట్ 519 ప్లస్ ప్రాఫిట్ ఫార్వర్డ్ బ్రాడ్ ఫార్వర్డ్ వచ్చేసి 16, మొత్తం 535. 535లో అప్రోప్రియేషన్స్ మనము 519లో 25% స్టాట్యుటరీ రిజర్వ్, 5% ఇది అదర్ రిజర్వ్. రిమైనింగ్ మనము ఈ 535లో రిమైనింగ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్ అని రాసాం. ఇది మీకు అర్థం కాకుండా ఉంటే రేపు మళ్ళీ ఒకసారి వేసి ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకుండా ఉంటే రేపు అడిగితే మీరు ఏమేమి అర్థం కాలేదో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్లాస్ ఉందన్నారు కాబట్టి అటెండ్ అవ్వండి. ఓకేనా? వేసారమ్మా? ఎస్ సార్. హలో, మీరు వేసి ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఏమన్నా అర్థం కాకుండా ఉంటే నేను రేపు క్లాస్లో చెప్తాను. మీరు సార్ క్లాస్కి జాయిన్ అవ్వండి. లేట్ అయింది. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా, ఇది వేసి ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా. బాయ్. మిగతా వాళ్ళు ఎంతమంది? 11 మంది ఉన్నారు, మళ్ళీ ఏమో తగ్గిపోయినారు ఇప్పుడు. ఓకే, రైట్.